అంటే అట్లా జరిగినప్పుడు పేమెంట్ ఇస్తారా మరి మీకు? సార్ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు సార్. ఇంకా మనం కూడా ఇంకా వాళ్ళ ఇదిలో ఉన్నప్పుడు మనం పెద్ద అడిగేది ఏమి ఉండదు. కొంతమంది ఓకే ఏదో మీరు అంతా అరేంజ్ చేశారు, మా తప్పు మా మిస్టేక్ అని కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, కొంచెం జెన్యూన్ గా ఆలోచిస్తారు. కొంతమంది బాధపడి బాధలో మేమే బాధలో ఉన్నాము, మీకు మేమేమి చేయదు, మీరు ఫస్ట్ వెళ్ళండి అంటారు. అలా కూడా జరిగి ఉన్నాయి. అంటే మీరు పెద్ద ఈవెంట్ చేస్తారు కాబట్టి నాకు తెలిసి దాంట్లో కొన్ని కోట్ల రూపాయలతోటి ఈవెంట్స్ జరుగుతుంటాయి. అంటే ఈ కోట్ల రూపాయలతో మీరు ఈవెంట్ చేసినప్పుడు దాంట్లో ఎక్కువ రిస్క్ ఏముంటుంది సార్? రిస్క్ అనేది కంప్లీట్ యాక్చువల్గా వెడ్డింగ్ అంటే మనం యాక్చువల్గా ఈవెంట్ మీద అందరూ ఏమంటారంటే ఏదో సింపుల్ పెద్ద అమౌంట్ చేస్తారు, వీళ్ళకి చాలా పెద్ద పెద్ద అమౌంట్లు ఇస్తారు అనుకుంటారు. అవును. ఇక్కడ ఆల్మోస్ట్ అమౌంట్ డిస్పర్స్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకా పెద్ద వెడ్డింగ్స్లో మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది. మనం వెడ్డింగ్ అంటే మనకి 1 డేనే, కానీ ఇక్కడ వర్క్ అనేది ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి వర్క్ చేస్తూనే ఉంటారు. బ్యాక్ ఎండ్ సపోర్ట్ కంప్లీట్. ఇప్పుడు మామూలు ఈ రా మెటీరియల్స్ అన్ని కూడా కాస్ట్ అన్ని పెరిగిపోయాయి సార్. లేబర్ మెటీరియల్స్, లేబర్ కాస్ట్ కానీ అన్ని చాలా పెరిగిపోయాయి. ఓకే, సో మనకి ఎంత పెద్ద అమౌంట్ ఇచ్చే అంత అవుట్ గేమ్ అంత ఉంటుంది. సో మినిమం ప్రాఫిట్కి వచ్చేసాయి, అంత పెద్ద మార్జిన్ ఉండవు. అది రిస్క్ అనేది టూ మచ్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ రిస్క్ ఉంటుంది, నిద్ర ఉండదు. ఒక వెడ్డింగ్ పెద్ద వెడ్డింగ్ ఒప్పుకున్నామంటే కంప్లీట్ 1 వీక్ నిద్ర ఉండదు. ఓకే, డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే. సో లొకేషన్ కి మీరు కూడా వెళ్ళిపోతారు మీ ఎంప్లాయీస్ తో? వెళ్ళిపోతాం. ఓకే, వెళ్ళి అక్కడ అన్ని దగ్గర చూసుకోవాలి. ఎందుకంటే పెద్ద వెడ్డింగ్ అన్నప్పుడు నీట్గా ఒక ప్లాన్తో వెళ్తుంటుంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక నీట్గా మనకి హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో, ఒక బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది వెడ్డింగ్ కూడా. కంప్లీట్ స్టేజ్ ఎలా ఉండాలి, ఈవెంట్స్ ఎలా ఉండాలి, ఐటమ్స్ ఎలా ఉండాలి, ఎక్కడ ఆ ఏరియాలో. ఇప్పుడు కంప్లీట్ మనం వెన్యూస్ ఎలా ఇస్తారు, ఒక ఎంటీ స్ట్రక్చర్లో ఇస్తారు. ఓకే, కంప్లీట్ మనకి ఎలా ఓన్లీ షీట్స్ వాల్సే ఉంటాయి, ఓన్లీ ఒక ఏసీ లైన్ ఉంటుంది, ఎంటీ స్టేజ్ ఉంటుంది. సో అక్కడ మనము కంప్లీట్ డ్రేపింగ్, ఇండోర్ డెకరేషన్, కంప్లీట్ ఇంటీరియర్ చేయాలి. ఈ స్టేజ్ ఇలా రావాలి, ఎంట్రీ ఇలా ఉండాలి, ఈ మ్యాటింగ్స్ కానీ ఆ వే పాత్ ఇలా ఉండాలి, ఇవంతా మన చేతిలో పని. సో అవన్నీ నీట్ డిజైన్ చేయాలి, అది అక్కడ ఉండే చేసుకోవాలి. ఇంకా మన టీం ఉండే చేస్తారు. ఇంకా ఫుడ్ ఏరియాలో కూడా సరే, ఫుడ్ ఏరియాలో కౌంటర్స్ ఎలా డిస్ప్లే చేయాలి, ఆ ఫుడ్ ఏరియా సర్వింగ్ ఎలా ఉండాలి. మెయిన్ విఐపి ఫస్ట్ లైన్ అంటే వాళ్ళు విఐపి సపరేట్ సర్వింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ స్టేజ్ ఫ్రంట్లోనే ఒక 3 to 4 లైన్స్ కంప్లీట్ విఐపీస్ ఉంటుంది. ఆ విఐపీస్ కంప్లీట్, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఫుడ్ ఏమైనా స్నాక్స్ కావాలో తీసుకోలేరు. సో మా టీమే అక్కడ సపరేట్ ఒక టీం ఉంటారు. దీంట్లోనే కొంచెం రష్యన్స్ టీము వీళ్ళంతా ఉంటారు. ఇంకా స్టేజ్ మీద కూడా వన్స్ వీళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళ ఫ్యామిలీ స్టేజ్ ఎక్కేసారంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఇబ్బంది వస్తుంటే వాళ్ళకి ఎవరు వాటర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఆ ఈవెంట్ జరిగినంత సేపు. సో అక్కడ ఒక సపరేట్ టీం పెడతాం వాళ్ళు స్టేజ్ ఉన్నంత సేపు. ఎందుకంటే వాళ్ళు 7 o'clock ఎక్కేసారంటే రాత్రి 11 o'clock దిగుతారు. అంతవరకు వాళ్ళకి ఏమి ఫుడ్ సప్లై ఉండదు. సో అక్కడ మా టీం ఒకరు ఉంటారు, వాళ్ళకి ఏమి వాటర్ కావాలి, జ్యూస్ కావాలి, స్నాక్స్ అవన్నీ మా వాళ్ళు చూసుకుంటారు.